చేయడానికి మాకు సహాయం చేయండి. మేము మనుషులము, పలు విషయాలలో నీకు అవిధేయులుగా ఉంటాం, మహిమను ఆపాదించలేని దొంగలుగా ఉంటాం. ఒకని దృష్టికి సరైనదిగా కనపడు మార్గము కలదు కానీ తుదకు అది మానానికి నడిపిస్తుంది. అలాగున కాకుండా ప్రభా, నీ దృష్టికి అంగీకారంగా మా బ్రతుకులు ఉండటానికి సహాయం కోరుకుంటూ నీ దాసుని నీ వశమందు ఉంచండి. నిష్ప్రయోజకుడను బలహీనుడను నీ రక్త ప్రోక్షణకి ఎందుకు నన్ను మమ్మల్ని తీసుకొస్తూ నీ అభిషేకమును కోరుకుంటూ, దేవా నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాలి, నువ్వు కనబడాలా, నేను మరుగున ఉండాలా. నీ సహాయాన్ని నీ బలమైన బాహువులకు నన్ను అప్పగించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవునికి మహిమా, లేవనెత్తెను నన్ను, లేవనెత్తెను యేసు. తన చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా. యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనద్దారి ఒడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనద్దారి ఒడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును. ఇక్కడ చదివిన లేఖన భాగాల్లో 3వ వచనం, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. దేవుని నామం పెట్టబడిన వారు, దేవుని ఎరిగిన వారు, ఆయన యందు భయభక్తులు గలవారు ఆది నుంచి కూడా భూమి మీద ఉన్నారు. వాళ్ళు శాశ్వతం మాత్రమే, వాళ్ళు కొద్దిగానే ఉన్నారు. బహుసంఖ్య కలిగిన వారు లేక అనేకులుగా ఉన్నవారు దేవునికి దూరస్తులుగాను విరోధులుగాను మిగిలిపోయినారు. ఈ కాలంలో కూడా ప్రభుని ఎరిగిన మనము కొద్దిమందే ఉంటాం. భీమవరం పట్టణంలో ఇంచుమించు 2 లక్షల జనాభా ఉన్నారనుకుంటే ఆయన ఎరిగిన వారు 10,000 మంది ఉన్నారా అనేది ఆలోచిస్తే మనం ప్రశ్నార్థంగానే ఉంటుంది. మెట్టుకు ఒకవేళ దేవుని నామం పెట్టబడిన వాళ్ళు ఎరిగిన వారు ఉండవచ్చేమో, కానీ ఈ అనుభవం లోపించిన వారు ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు పేర్లు మంచిని బట్టి, దైవ భయమును బట్టి వ్రాయబడి ఉన్నవి. దేవుని ఎడల కలిగిన భయభీతులను బట్టి వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడినవి. 3వ వచనంలో ఆ కోవకు చెందిన వ్యక్తులు మనం చూస్తున్నాం. నిజమైన సహకారి అని అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? క్లెమెంతుతో. నా నిజమైన సహకారి అని కూడా అనొచ్చు మనం. నా నిజమైన సహకారి క్లెమెంతో మాట్లాడుతూ, నీవు మాత్రమే కాదు కానీ ఆ స్త్రీలను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా. జనాభా లెక్కలలో ఒకవేళ మన పేరు లేదనుకోండి, మన ఇల్లు అడ్రస్ లేదనుకోండి, మన బ్రతుకంతా అల్లకల్లోలం అయిపోతుంది. అంటే జనాభా లిస్టులో లేకుండా నీకు ఆధార్ కార్డు ఎవరిచ్చారు, ఓటు ఎలా వచ్చింది, నాంది జనాభా లెక్కలు తప్పనిసరిగా. ఇంకా ఎలా ఉన్నాయంటే రాజకీయాలు
కులము పేరిటి కూడా సంఖ్య ఎంత ఉందో, జనాభాను బట్టి స్త్రీ పురుషులు యవనులు బహుశా లెక్కించబడతారు. అవి ఇప్పుడు భారతదేశం ఇట్ ఈస్ ఏ మ్యూజియం ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్స్ అండ్ బిలీఫ్స్ అనమాట. ఇది ఒక పెద్ద మ్యూజియం. మ్యూజియంలు ఏముంటాయి? చాలా రకాల అవన్నీ కూడా వింతగా ఉన్నాయి. రకరకాల గొప్పవి, సామాన్యమైన అనేకమైనవి, లేకపోతే చారిత్రాత్మకమైనవి, గొప్పవి, ఇట్లా ఘనమైనవి, వింత అయినవి మ్యూజియంలో ఉంటాయి. లేకపోతే పాలకుల యొక్క పేర్లు. అలాగే మ్యూజియంలో పలు రకాలైన వింత అయిన వాటిని మనం చూస్తాం. భారతదేశంలో కూడా ప్రపంచం అంతటికి ఇక్కడ మన సందర్భం. పరిశుద్ధ గ్రంథంలో కొందరు పేర్లు, ఇది మన సందర్భం. అయితే ప్రియులారా, భారతదేశంలో ఈ కులం అనేది ఉంది కాబట్టి మరి ఏ దేశంలో లేదు కదా, ఈ మాట కనపడదు. కులం అనే మాట ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆ కులం పేరుతో జనసంఖ్య రాస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ప్రశ్నించామనుకోండి, అధికారులను లేక రాష్ట్రాధిపతులను, ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రులను అడిగామనుకోండి, ఈ సంఖ్య ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఇస్తాం. అది కొంతవరకు సాగుగా ఉండొచ్చు, మంచిది. ఆయా అవసరాలు బట్టి వాళ్ళ పేర్లు ఇలాగున సంఖ్యాపరముగా సామాజిక వర్గం పేరున కూడా, ఆ సామాజిక వర్గం తరపున కూడా పేర్లు లిఖిస్తున్నారు. అది కూడా ముఖ్యమవుతుంది ముందు. లేకపోతే మీ సర్టిఫికేట్లు రావు. ఈబిఎస్ఓ, బీసో, ఎస్ఓ అనేవి ఈ గణాంకాల్లో లేకపోతే రావు, సర్టిఫికేట్లు రావు కావలసిన వాళ్ళకి. ఇక్కడ ఈ లిస్టులో లేకపోతే సరే, అది పక్కన పెట్టేద్దాం, మనకు అనవసరం. అయితే ఒకవేళ అక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో కానీ, కొంతవరకు ఇబ్బంది ఏమో కానీ, ప్రియ సహోదరి, ఇహపర లోకాలలో మేలైన రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు, నా పేరు రాయబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ కొందరు పేర్లు రాయబడి ఉన్నవి. ఎంత గొప్ప విశేషము అనే దానికి గుర్తుగా లోకంలో ప్రస్తుతం జరిగే సంఘటన మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు ఉత్తరం రాస్తూ పౌలు పరిశుద్ధాత్మ సహాయంతో, నా నిజమైన సహకారి క్లెమెంతో, ఆ స్త్రీలు చదువు చాలు. అంతేకాదు, ఆ సహకారుల యొక్క పేర్లు ఏది గొప్ప? ఇక్కడ ఈ గ్రంథంలో, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొందరు పేర్లు, క్లెమెంతో పేరు రాయబడి ఉంది. క్లెమెంత్ అంటే దయగలవాడు, కరుణ గలవాడు. నశించిపోయేవారి పట్ల బాధ్యత గలవాడు, దయ కలిగినవాడు. పేరు ఆ ఉద్దేశంతో పెట్టబడింది అనమాట, క్లెమెంతో అంటే. కాబట్టి అంతేకాదు, ఇతడు సహకారి, కంపేనియన్, దేవునికి సహకారి, దేవుని యొక్క సేవకులకు సహకారి, అపోస్తలుడైన పౌలుకు సహకారి. అందుకే సహకారి అనే మాట రాయబడి ఉంది. దేవుని పనిలో సహకారి, దేవుని పనుల్లో పాలు పొందే వాళ్ళకి సహకారులని పేరు. కాబట్టి ఇక్కడ క్లెమెంతో పేరు రాయటం సౌబుగానే కనిపిస్తుందేమో కానీ, ఆ స్త్రీలు, ఇట్లా సహకరించిన వారిలో ఆ స్త్రీలు, నా ఇతర సహకారులు, ఇంకా చాలామంది ఉన్న పేర్లు రాయబడలేదు ఇక్కడ.
కాబట్టి ప్రియుడా ప్రియ సహోదరి, ఇలాగున ఒక పేరు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వారు లేక దేవుని పనిలో సహకారులుగా ఉన్నవారు, వారి పేర్లు బహుశా ఆ పౌలు ప్రత్యేకంగా వాళ్ళని అక్కడ నిలవబెట్టి వాళ్ళని మెచ్చుకున్నాడో లేదో నాకే తెలియదు, కానీ అంతకు మించిన గొప్ప కార్యం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు అయిన దేవుని దగ్గరకు వస్తాడో, దేవుని అంగీకరిస్తాడో, దైవ దృష్టిలో మనం ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండిపోతాం. ఆయన ప్రియమైన వ్యక్తుల్లో ఒకటిగా ఉంటాం మనం. అంతేకాదు, వెంటనే నీ పేరు నా పేరు కూడా అలా దేవుని ఎరిగిన వ్యక్తుల యొక్క పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని జీవ గ్రంథం ఒకవేళ వాటర్ లిస్ట్లో నీ పేరు ఉందేమో, ఓటు కలిగి ఉన్నాయేమో, జనాభా లెక్కల్లో నీ పేరు ఉందేమో, ఆధారు లేక అలా రేషన్ కార్డులు ఇచ్చే చోట మీ పేర్లు ఉన్నాయేమో, కానీ ఆయన ఎరిగిన వ్యక్తుల్లో నువ్వు ఒక్కడిగా ఉన్నావా? నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉన్నావా? ఇక్కడ లోకంలో మనం చూస్తాం, క్రికెట్ ప్లేయర్స్ని కానీ టెన్నిస్ ప్లేయర్స్ని కానీ క్రికెట్ ప్లేయర్లు చూద్దాం. సునీల్ గవాస్కర్ అనే పేరు ఎవరికి ఈ ప్రస్తుత కాలంలో పెద్దగా పట్టించుకోడు. వరల్డ్ కప్, ప్రపంచ కప్పు భారతదేశానికి తెచ్చింది ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చిందా? ఎవరి కెప్టెన్సీలో వచ్చింది? నోటుకు వచ్చిందా చెప్పేస్తున్నారు అనుకుంటున్నాం. కరెక్ట్ చేసి చెప్పండి తర్వాత. సరే, ఒకవేళ వద్దొద్దు, సరే అది కరెక్ట్ చేసిన తర్వాత నాకు చెప్పండి ఎన్నిసార్లు వచ్చిందో. అట్లాంటి పేర్లు కూడా గతమైన పేరు ఇప్పుడు ఎవరు ఉంటారో తెలుసా? ఎవరు మన నోట ఉంటారంటే అమ్మా విరాట్. అతను కూడా పక్కకెళ్ళిపోతాడు అవసరం. ఈ మధ్య 4 రోజులు కనపడట్లేదు. స్కై ఉంటున్నాడు. స్కై అంటే ఆకాశం. సూర్యకుమార్ యాదవ్, మహారాష్ట్ర ఫెలో. అతనికి 2 సార్లు 2 ప్రత్యేకతలు వచ్చినాయి, ప్రత్యేకమైన ఆధిక్యతలు వచ్చినాయి. ఒకటి భారతదేశంలో, ప్రపంచంలో కూడా. బీబీసీ దృష్టిలో గొప్పవాడయ్యాడు. తర్వాత ఇంకోటి ఐసీసీ. అవునా? చెప్పట్లేదు క్రికెట్ చూసి వాళ్ళందరూ. అటు అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇటు భారతదేశంలో గొప్ప వ్యక్తిగా. ప్రియ సహోదరి, ఇలాగున్న ఒక వ్యక్తి ఆయా లిస్టులో, హానరబుల్ వ్యక్తుల యొక్క లిస్టులో గొప్ప వ్యక్తులుగా ఉండవచ్చు. వాళ్ళు తిరిగి కపిల్ దేవ్ అనే వ్యక్తి ఎవరు ఆ రూపమే తెలీదు మనకి. ది మ్యాన్ ఆఫ్ క్రికెటర్, గొప్ప భారతదేశానికి దానికి ముందు వరల్డ్ కప్ వచ్చినట్టు నాకు గుర్తులేదు. కాబట్టి ఫస్ట్ టైం హీరో ఆఫ్ ద ఇండియా. ఇప్పుడు అతను మనకి కనపడు. ఇలాంటి భౌతికంగా లోకంలో కొంతమంది వ్యక్తులు ఒకవేళ గనులుగా లెక్కించబడి ఆ బోర్డ్ ఆఫ్ బీబీసీ అంటే బీసీ అంటే కాబట్టి దీనికి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేర్లు, గొప్పవాళ్ళ పేర్లు రాస్తే ఆ లిస్టులో అక్కడ వీళ్ళ పేర్లు అదైనా మరుగున పడిపోవచ్చేమో, కానీ తాత్కాలికమేమో. కానీ దేవుని దృష్టికి గనక మనం జస్ట్ నమ్మితే, నువ్వు ఆయన బిడ్డవైతే భూమి మీద నీకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతేకాదు, ఆయన యొక్క పనిలో పాలుభాగస్తులు ఉండాలి. ఒక ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళు జీతాలు ఒక్క రీతిగా ఉండవు. ఒక వ్యక్తిది మరో వ్యక్తిది సమానంగా ఉండదు జీతం. ఒకటి సర్వీసు, రెండవది ఎఫిషియన్సీ, లేక మూడవది ఏముంటుందంటే వాళ్ళ యొక్క చదువు మొదలగు వాటిని బట్టి జీతాలు ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. కొందరు పేర్లు ఆ క్లెమెంతో, ఇతర సహకారులు మరియు ఆ స్త్రీలు పేర్లు రాయబడలేదు ఇక్కడ. వాళ్ళు సహకారులుగా ఉన్నారు. ఏం చేసి ఉంటారు? బహుశా వాళ్ళు
చేపలు తీసుంటారా మందిరాల్లోనూ? ఆ రోజుల్లో బహుశా ఆస్తి అంతా అమ్మివేసి అపోస్తుల యొక్క పాదాలు అట్లాంటి వాళ్ళు అయి ఉంటారా వీళ్ళు? ఒకవేళ భౌతికంగా లోక సంబంధంగా ఏ ఘనమైన కార్యంలోనూ ప్రత్యేకత కలిగిన ఘనుడిగా నువ్వు ప్రత్యేకింపబడిన లెక్కించబడిన వ్యక్తి అయిన మనుషులు మర్చిపోతారేమో కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో సహితము దేవునికి ఇష్టలైన వారు దేవుని విషయంలో వాళ్ళు ప్రయాసపడిన వ్యక్తుల పేర్లు ఇక్కడ తేటగా రాయబడినవి. నీవు నేను అలాగున దేవుని కొరకు పనిముట్టిగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. మన సృష్టికర్త అయిన దేవుడు శరీరంలో అనేకమైన అవయవాలు పెట్టినాడు. ప్రతిదీ కూడా దాని పరినిమిత్తం ఉంచినాడు. వ్యర్థమైన రీతిగా ఏది ఉండదు అనుకుంటున్నాను నేను. ఉందంటారా? సైన్స్ చదివేవాళ్ళు మన శరీరంలో ఏదైనా తల వెంట్రుకలో ఒక్కటి కూడా వ్యర్థమైంది కాదు. అవన్నీ కావాలి. అవి ఊడిపోయినాయి అనుకోండి, ఏం జరుగుతుంది? మరలా మరలా అవి కావాలి. నీవు కావాలి, నీ దేవునికి నీవు కావాలి. మిగిలిన పశువులు కంటాయి, అలాగ మనల్ని కనలేదు. మనం పుట్టించిన దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను నిర్మించిన జల్లు ఒక పని కొరకు నువ్వు ఉద్దేశింపబడ్డవాడు. నువ్వు రక్షింపబడి ఎంతకాలం? 3 ఏళ్ళు 4 ఏళ్ళు. నీ సీనియారిటీ బహుశా ఇక్కడ లెక్కించబడుతుందేమో. మందిరంలో ఆయా రీతులుగా లేదు, నీకున్న ప్రభు కృపను అనుభవించడం బట్టి ఒకవేళ లెక్కించబడుతున్నాయేమో. నీ వయస్సును బట్టి లెక్కింపబడుతున్నాయేమో. ప్రభు మెచ్చు రీతిగా అక్కడ కొన్ని వేల మందిని చూస్తుంటాడు, వందలాది మందిని చూస్తుంటాడు. ఫిలిప్ అనే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో. కానీ కొందరు పేర్లే ఇక్కడ రాయబడిన మాట అండి. ఏముందండి? ఆ సహకారులు. అవునా? ఆయన దృష్టిలో కొందరే కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో లేరేమో అనుకుంటున్నాను నేను. ఇద్దరు పొలంలో ఉంటారంట. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు. ఒకరు మాత్రం ఆయనకి ఇష్టలు అంట. 10 మంది ప్రయాణం అయ్యారు, కానీ 5గురే ఆయన దయ పొందినారు. ఒకవేళ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వస్తే, ఓ ప్రియుడా, నువ్వెవరు? నేను దేవుని బిడ్డను, విశ్వాసిని, దేవుని కొరకు ఆయన మహిమార్థంగా ఉంచిన ఒక పరికరాన్ని అని నేను అలాగనే ఉన్నాను. ఏ విషయాలు కొందరు వారి ధనధాన్యాలు ఇస్తారు ప్రభు కొరకు, కొందరు వాళ్ళ సమయాన్ని ఇస్తారు, కొందరు వాళ్ళకి జ్ఞానాన్ని ఇంకా ఆయా వరాలని దేవుని కొరకు హెచ్చిస్తారు. నువ్వే విధంగా హెచ్చిస్తున్నావు? చూపురు కట్ట ఎప్పుడైనా పట్టుకున్నావా? సహకారులు అంటే, తోటి పని వాళ్ళు అంటే స్త్రీలు ఏం చేస్తుంటారండి? స్త్రీలు ఏం చేస్తుంటారు? క్లెమెంత్ ఏం చేస్తుంటాడు? పరిచర్య బహుశా ఒకళ్ళిద్దరిలో ఉంటారు వాక్య పరిచర్య దగ్గర. మిగిలిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఆ స్త్రీలు ఏం చేస్తుంటారండి? ఇతర సహకారులు. కాబట్టి ప్రియుడా, నీకు నాకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోవటమేనా? దాంట్లో విశేషం ఏమైనా ఉందో చెప్పండి. అఫ్కోర్స్ ఒకటి చేస్తున్నాం, మనం ఆయన ఆరాధిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు, దట్స్ గుడ్. మరి ఏం చేసి అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ సహజ లక్షణం అది, ఆ పని చేయటమైనది. మరి ఏదైనా ఆయన కొరకు మనం చేస్తున్నామా? చెప్పగలరా మీరు? 2023వ సంవత్సరంలో సర్వసృష్టికి వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించాడు. అసలు
ఆయన చెప్పినా చెయ్యం మనం ఈ రోజుల్లో. గతంలో చెప్పకపోయినప్పటికీ ఎప్పుడైతే ఆయన బీజం లోపల పడిందో వాళ్ళంతా కూడా దేవుని కొరకు పరుగులు పెట్టారు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం, దావీదుతో దేవుడు ఎప్పుడు ఈ విషయం మాట్లాడినట్టు మనం లేఖనాల ఆధారం లేదు. 9వ వచనం నుండి 49. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించున్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉంది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజంలో తెలుపుగా. ఆయనకి ఎక్కడ ఉందని తీరిక. నీకు 2 పిల్లలు ఉండుంటారు, చిన్న కుటుంబం ఉండుంటుంది, లేకపోతే నువ్వు ఒక విద్యార్థిగా ఉండవచ్చేమో. మనం ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఈ బాధ్యత కలిగి ఉండాల. 9, 10 వచనాల్లో చెప్పిన ఏదో ఒక పనిముట్టుగా ఉన్నావు నువ్వు, దేవునిట్లో పనిముట్టు. షాల్ వి ఫీల్ రెస్పాన్సిబుల్. ఎప్పుడైనా మర్చిపోదు సుమా, మాసిపోకుడు దేవుడు. దేవుని కొరకు కొంతైనా బయట వరండా దేవుని పని జరుగుతుందంట. ఆ టైల్స్ వేసేటప్పుడు పైన ఏవో జరిగింది కొంత. డైనింగ్ హాలు అలా లేదు గతంలో, పైన ఇంకేదో జరిగింది, కొన్ని పనులు జరిగినాయి. అప్పుడు మనం ఏ విధంగా సహకారులు అయి ఉంటామండి? నీవు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, న్యాయపీఠం 5వ అధ్యాయమా? ఎస్, 5వ అధ్యాయము 10వ అధ్యాయం చూస్తున్నాను నేను. 5వ అధ్యాయము 10 చదవండి. ఒక ఉద్యోగం అయితే మనం ఉదయం సాయంకాలానికి ఈ మధ్యకాలంలో బయోమెట్రిక్ వెయ్యాలి. నీ పెన్షన్ రావాలంటే ఏం చేయాలి? విద్యార్థి అయిన వాళ్ళు కూడా, విద్యార్థులు సహితం, లేకపోతే పొట్ట నింపబడదు, మన బ్రతుకుండదు. బయోమెట్రిక్ వేయకపోతే ఎంత గడగడలాడిపోతాము. దేవుని మందిరంలో బయోమెట్రిక్ ఉందంటారా? ఇదే వారం అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఎప్పుడైనా నేను ముఖం చూపించావా వారంలో ఆయనకి? ఆయన చెప్పగలడా? ఆయన చెప్పగలడా అంట ఏ మాట? ఏమని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, ఏమని చెప్తున్నాడు? ఎస్, ఆ సహకారులు జీవగ్రంథంలో రాయబడింది. జీవగ్రంథంలో పేర్లు మాత్రమే కాదుండే, పేర్లతో పాటు క్రియలు కూడా రాస్తాడు. మన క్రియలన్నీ కూడా. కాబట్టి మర్చిపోవద్దు, మనం దేవుని కొరకు భయంతో జీవించాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కొన్ని పేర్లు కూడా రోమీయులకు రాసిన పత్రికలో వాళ్ళ పేర్లు కూడా ఎంత శ్రేష్టమైన అనుభవం కలిగి ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. చాలు. జీవ గ్రంథంలో, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డవి.
పరిచారకుల యొక్క పేర్లు, సహకారుల యొక్క పేర్లు, కంపానియన్ తోటి కలిసి జీవించేవాళ్ళు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి. ఇదేం పనండి? విశ్వాసులకి సేవకుడి గురించి ఇట్లాంటి పని చేయాలి ఉందా ఏంటి? మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు కూడా చెప్పుడి. చదువు 7వ వచనం. ఎక్కడ చదువుతున్నావు? చదువు. ఎవరి పేర్లు ఉన్నాయి ఇక్కడ లేవా? 16వ అధ్యాయం 12వ వచనం చదువు. ఎందుకు రాశాడు ఈయన? మటన్ కర్రీలు పెట్టి ఉంటుందా? బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, మటన్ కర్రీ అంత మించి చేశారు వాళ్ళు. ప్రభునందు అద్దం దగ్గరకు వచ్చాం. మనం ఏమైనా సహకారులుగా ఉంటున్నామా? దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. నైతికత అంటాం. నైతికత అంటే ప్రతి వ్యక్తి చేయవలసిన పని. దేవుని కొరకు నీ వంతు నా వంతు కొంచెం నైతిక విలువలు అంటాం మనం. ఇది లేకపోతే నీతి మాలిన వాళ్ళమే అంటాం. దేవుని దృష్టికి లెక్క పెడతాడు. ఇక్కడ కొంతమంది పెర్సిస్ అంట ఆవిడ పేరు, అక్కడ ప్రిస్కిల్లా, అవునా? ప్రిస్కిల్లా ఉంది. స్త్రీలు వాళ్ళు బహుశా సామాన్యం. మన సంఘంలో కూడా ఇప్పుడు కూడా ఈ రోజున కూడా సహోదరులకు ఊరికే పెట్టండి. ఇప్పుడు కూడా మన సంఘంలో సహితం సహోదరులు అనుదినము మందిరానికి వస్తారు, డ్రైనేజీలు కడిగే పని చేస్తారు. నెలలో ఒకసారి మనం ప్రేమ మీద కలిగి ఉంటాం కదా, ఎవరో కొందరు గుప్పులు ఇప్పుతూ ఉంటారు ఆయా సమయాలు. దానికి ముందు సిద్ధపరచడానికి అదంతా శుభ్రంగా మనము భోజనం చేసిన తర్వాత అక్కడ పాత్రలు ఉంటాయి, వంట వండిన పాత్రలు. ఎప్పుడైనా నువ్వు సహకరించావా? అనిపిస్తుందా నీకు ఎప్పుడైనా? ప్రభు ఇంట్లో మనస్సాక్షి పనిచేస్తుందా మనకి? ఎందుకు కొందరు పేర్లు ఆ సహకారులు, వారికి సహాయం చేయి, వారి పేర్లు జీవగ్రంథంలో. ఇది మర్చిపోకూడదని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. అంతేకాదు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 4వ వచనం. అంటే ఎట్లాగున ప్రయాసపడిన వారి యొక్క సహకారుల యొక్క ఆధిక్యత ఇక్కడ తెల్లని వస్త్రాలు మాత్రమే కాదు, కానీ నాతో పాటు వారు సంచరించెదరు. జీవగ్రంథంలో పేరు రాయబడి ఉంటే ఒక రోజున ఎవరితో అయితే నువ్వు ప్రయాసపడ్డావో, ఎక్కడైతే ప్రయాసపడ్డామో ఆ మిగిలిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ఎవరు అంటున్నారు ఇది? పిలుప. ఇక్కడ అనుకుందాం కొద్దిసేపు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును.
కాబట్టి దేవుడు మెచ్చుకునే రీతిగా మన జీవితాలు ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేసుకునే మొదటి విషయం ఇది. మనం దేవుని కొరకు సహకారులుగా ఉండాలి. అక్కడ బహుశా ఆ రోజుల్లో దైవజనుడైన అపోస్తలుడైన పౌలు పరిచర్యలో ఉండగా తారసించిన వ్యక్తులు వీళ్ళు. ఇక్కడ నీవు ఎక్కడో ఒక చోట ఉన్నావు, ఏదో ఒక సహవాసంలో పెరుగుతున్నావు, ముక్కు మూసుకొని రావటం వెళ్ళటం, ముక్కు మూసి కూర్చొని వెళ్ళిపో. నో 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 అది కేవలం అంత మాత్రం. గుడ్ థింగ్, ఇది మంచిది. ఏది మందిరాన్ని రావటం మంచిది, ఆరాధన చేయటం మంచిది, ఆత్మీయంగా బలపడటం మంచిది. అది వ్యక్తిగత మనం మేలు పొందుతున్నాం, పర్సనల్ వీఆర్ బెనిఫిటింగ్. కానీ ఒకటి ఉంది, బాధ్యత ఉంది. రాజ్యాంగంలో రాజ్యానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి హక్కుల గురించి రాయబడి ఉంటుంది. హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటాం. హక్కుల గురించి రాయబడుతుంది రాజ్యాంగం. మనకి రెండు ప్రసాదిస్తుంది. ఆ మాస్టర్ చెప్పాలి. ఒకటి హక్కులు ఇస్తుంది. ఇవి హక్కు, రోడ్డు మీద వెళ్ళే హక్కు, మనం సువార్త ప్రకటించే హక్కు ఉందని ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. రెండవది ఏంటి తెలుసా? రెండు ప్రధానమైనవి. రెండవది, హక్కులు కలిగిన ప్రతి వ్యక్తి కొన్ని విధులు కూడా ఉంటాయి, బాధ్యతలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ లోకంలో అది సహజమైతే దేవుని ఇంట్లో ఇక్కడ కొంతమంది మన ముందు నడిచిన వాళ్ళు మనకు పాఠాలు నేర్పిస్తున్నారు. మనకు విధి ఏదైనా ఉందా? డ్యూటీ ఏమైనా ఉందా? దేవుని కొరకు ఏదైనా ఇంతవరకు లేకపోతే ఇప్పుడైనాను ఇచ్చేద్దాం. ఒక దినాన దేవుని ఎదుట ఎదుగో ఇతనేనండి తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా నా కొరకు వెనుకాడలేదు. రాయబడి ఉందా లేదు ఇక్కడ? అకుల ప్రిస్కిల అలాంటి వాళ్ళంతో చంపబడ్డ వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇదిగో ఇతనేనండి సమస్తం. బహుశా వెళ్ళొద్దు కానీ లోకాసువార్త 21 అధ్యాయం 1-2 వచనాలు ఒక వ్యక్తిని గురించి దేవుడు చూపిస్తాడు. లేడా? ఎవరున్నారు? లోక 21:1-2లో పేద విధవరాలు ఉంటుంది. యేసుప్రభు సాక్ష్యం ఇస్తాడే లేదా? తండ్రితో చెప్తాడు, ఈమెనండి. వాళ్ళైతే ఆస్తి వాళ్ళకున్న దాంట్లో కొంచెం వేశారు ధనవంతులు, కానీ ఈమె పరిచర్య. ఒకరోజు అందుకే లేఖనం ఏం సెలవుస్తుందంటే, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ నువ్వు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. కాబట్టి మొదటిగా ఈ విషయాలు జ్ఞాపకం. రెండవదిగా ఫిలోమానుకు రాసిన పత్రిక. 7వ వచనం. మరొక శ్రేష్టమైన దృష్టాంతంగా మన కొరకు రాయబడిన వ్యక్తి కేవలము ఈ ఫిలోమాను గురించి ఒక్క పేజీలో మాత్రమే ఉంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక పుస్తకమే రాయబడి ఉంది ఒక వ్యక్తి గురించి. ఏంటి అతనిలో ఉన్న విశేషం ఏంటో తెలుసా? ఏముంది? అరే ఎంతసేపు చెప్తున్నారేంటి? నీ ప్రేమ. 4వ వచనంలో ఏముంది? నీ ప్రేమను గురించి. అవునా? నీ ప్రేమను గురించి. 7వ వచనంలో సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి నెమ్మది పొందారు. ఒకరి కొరకు ఇంకొకరు పాటుపడే వ్యక్తులుగా మనం ఉండాలి. మన వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు నువ్వు ఆ లిస్టులో ఉన్నావో లేదో, ఎలాగో ప్రభు చేత మెచ్చుకునే వ్యక్తిగా ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ మన ప్రియులు నేర్చుకున్నారు ఇక్కడ సంఘంలో, అలాగని కొనసాగుతున్నారు. ప్రతిరోజు వచ్చి దేవుని మందిరంలో గడపటం. జీతము మనం ఇవ్వట్లేదు కానీ ప్రభు తప్పకేస్తాడు. అది కూడా పరిచర్యలో భాగం. ప్రార్థన కలిగి ఉన్నట్టు పరిచర్యలో, ప్రార్థనలో ఏకీభించిన పరిచర్యలో భాగం. ప్రార్థన పరిచర్య అంటాం అది. కాబట్టి అంతేకాదు, అందరి కొరకు పేరు పేరు చెప్పున చివరికి నెడమర అమ్మని వచ్చింది. ఆ ప్రాంతం నుంచి వచ్చే రమేష్ అనే ప్రియ సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అలాగా అప్పుడప్పుడు గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వాళ్ళ కొరకు, సమస్యలు గుండా ఆ సహోదరుడి లక్ష్మీనారాయణ, ఇంకా మరికొంతమంది బలహీనలు ఉంటారు మనకి, కొందరు పోరాటాలు గుండా వెళ్ళేవాళ్ళు, కుటుంబాలు
వాళ్ళందరూ కూడా ఇదే ఉది. దేవుడు అన్యాయస్తుడు అంటారా? ప్రార్థించని వారి విషయంలోనూ ప్రార్థించే వారి విషయంలో వ్యత్యాసం ఉంటుందంటారా? అందుకే ఇలా వేలు పెట్టి చూపిస్తున్నాడు ఇక్కడ కొందరి విషయంలో. అవునా కదా? కొందరి విషయంలో ఇదిగో పలానా పలానా అని. నీ గురించి నా గురించి కూడా మనమంతా కూడా దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని కొరకు కొంచెమైనా ఆయన యొక్క కార్యాలు ఆయా రీతులుగా ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలోనూ కొంతమంది ఏం చేస్తారంటే అండి, పెద్దవాళ్ళైన మీరైన బాధ్యత తీసుకోవాలి. ఆదివారం అనుకోండి, దే గో అవుట్, సింపుల్గా వెళ్ళిపోతారు బయటికి. ఎవరు? యవనస్తులు, ఆడపిల్లలు. మంగళవారం శుక్రవారం అనుకోండి, తెలివైన వాడు అనమాట వాళ్ళు, తెలివైన దానిను అనుకుంటారు అన్నమాట వాళ్ళు. బయటికి వెళ్ళిపోయి గేట్ దగ్గర ఆ కుర్చీలు వేసాం కదా, ఇక్కడ అలసిపోయారు కదా, మళ్ళీ అక్కడ ఒక తల్లిగా, ఒక బాధ్యత గల సహోదరిగా, ఎప్పుడైనా చీపురు పట్టుకున్నావు ఇంట్లో? నువ్వు రోడ్ల మీద తిరిగి రావటమేనా మన పని? కాలేజీలో కూడా, స్కూల్లో కూడా చీపురు పెట్టి తుడిపించేవారు గతంలో మమ్మల్ని. ఇప్పుడు ఉద్యోగస్తులు పెట్టేశారేమో. మంచిది, అది ఇది మంచిది అని చెప్పి వాటిలో కొంచెం ప్రయాసపడుతాం మనం కావాలి. దేవుని ఇంట్లో బయటికి పారిపోవటం కాదు, కనీసం ఇక్కడ సందర్భం ఉంది. కొందరు పేర్లు, సహకారుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. సహకారుల పేర్లు ఆ దేవుని దాసులు మిగిలిన వారు మెచ్చుకుంటున్నారు, వేరు పెట్టి చూపిస్తున్నారు. జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని ఎదుట కూడా వాళ్ళకి మెప్పు, ఘనత, మహిమ, ఈ మూడంతుల అనుభవం, ఆధిక్యతలు దేవుడు ఇవ్వడు. నీవు నేను ఒక దినాన్న అలాంటి అనుభవం గుండా వెళ్ళాలంటే ఇదిగా మనం దేవుని యొక్క పనులలో సహకారిగా, వంటలు చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు హడావిడిలో మాత్రమే కనపడతారు కొంతమంది. పని చేసినా చేయకపోయినా ఆ భోజన దగ్గర కనిపిస్తారు. కొంచెం ఒకవేళ అది ఏ ఉద్దేశించి చేస్తున్నావా, అవసరం వచ్చి చేస్తున్నావా, లేదు కనబట్టాకే చేస్తున్నావా, అంతేనా? అంతవరకేనా? లేదు. మనం ఇట్లా ఆలోచించుకుంటే మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయవచ్చు. మనస్సాక్షి తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలిగి ఉండాలి మనం దైవికమైన విషయాల్లో ప్రత్యేకంగా. ఒకవేళ మీ ఇంటికి మీరు ఒకవేళ కొంత పరిచయం చేస్తాము, మీ ఇంట్లో సహకారంగా ఉంటాం, ఇల్లు కాబట్టి స్వార్థాన్ని బట్టాము. మరి దైవికమైన విషయాలు ఇవన్నీ దేవుడు లెక్కిస్తాడండి మన దగ్గర. కాబట్టి మర్చిపోవద్దు. ఇక్కడ కూడా మరొక దృష్టాంతంలో ఫిలోమోను గురించి రాయబడింది. ఈ గొప్ప దైవజన అంటే ప్రసంగికుడేం కాదు, దేవుని యొక్క పనిలో సహకారి, అంతే, సహకారి. పరిశుద్ధుల హృదయం నీ మూలంగా ఏం చేసి ఉంటాడండి చెప్పండి మీరు? అమ్మా, పరిశుద్ధులకి ఈ మాట నీ పేరు పెట్టుకుంటావా? ఫిలోమోను పరిశుద్ధులకి విశ్రాంతిని పొందాడు. ఆ పరిశుద్ధుల యొక్క హృదయాలు విశ్రాంతి పొందినాయి. నీవెప్పుడైనా ఒక తోటి సహోదరి కానీ సహోదరు కానీ, మన బంధువుల గురించి మాట్లాడతలేదు నేను, ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నవాడి గురించి. శుక్రవారం సెలవు కదా మనకి, అంటే కాలేజీ పిల్లలకండి, మీకు కాదు. శనివారం సెలవు, అవునా? ఉద్యోగులు కూడా సెలవే. డూ యూ ఎవర్ ఫీల్ ఏం జరుగుతుంది అక్కడ? ఒక ఆవిడైనా ఒక కుటుంబం వాళ్ళు చూసుకుంటా అన్నారండి. ఏది? శనివారం మందిరం సిద్ధపరిచే పని ఆ కుటుంబం కనబడరు. ఒకసారి కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి, రారు కూడా. అవునా కదా? ఆస్కారం ఉందా లేదా? ఎవరు అప్పుడు? మన ఇంటి గురించి, దేవుని ఇంటి గురించిన సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నవి, మర్చిపోవద్దు. పరిశుద్ధుల యొక్క హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినవి. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణయు ఆనందమును. అంటే మనము ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి, ఇతరులకు ఆదరణ కలిగించే వ్యక్తులు ఉండాలి. బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు. కాబట్టి మర్చిపోవద్దు.
బహుశా నేను అనుకుంటున్నాను ఇలాగా ఏమి సహకారం అందించారంటే, ఎందుచేత ఈ యొక్క ఫిలోమాను పరిశుద్ధుల యొక్క హృదయాలకు విశ్రాంతి కలిగించి ఉండవచ్చు. ఏ విధంగా చేసి ఉంటాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ముప్పై 35వ వచనం అండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. చాలు. ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడే మాట్లాడుతున్నాడు. ఈయన ఏమంటున్నాడండి? నేను ఆకలి గొంటిని. ఎప్పుడైనా అమ్మా దేవుని మందిరంలో ఆకలి కొంటే కాదు, అరే ఎవ్రీబడి ఈజ్ షేరింగ్, అందరూ పాలు పంచుకుంటున్నారే. అలాగ అడుగుతుందా? ఎవరైనా అడగాల? నేను కూడా, నీ మనస్సాక్షి ఎలా ఉంది? నువ్వు సహకారివా, సహాయ నిరాకరణ వ్యక్తివా? అరే నేను నా వంతును, మా వంతు. బహుశా దేవుడు ప్రతి చిన్న విషయం కూడా ఆయన సాక్ష్యం ఇస్తాడు. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టిద్రి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చిద్రి, పరదేశం ఏంటిని నన్ను చేర్చుకోండి, దిగంబరిన ఏంటిని, రోగిన ఏంటిని నన్ను చూడవచ్చిద్రి, చెరసాల ఉంటిని. ప్రియులారా, సమస్యలు గుండా వెళ్ళే వ్యక్తుల విషయంలో మనము సమాధానంగా ఉండాలి, సమాధానంగా జవాబుదారీగా ఉండాలి. అమ్మా అయ్యా ఏమైనా సమస్య ఉందా తెలుసుకుంటున్నాం. మనం కొంతవరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మట్టుగా కాదు కానీ మిగిలిన ఈ విధంగా కూడా మనం సహకరించాలి ఇతరుల విషయంలో. కాబట్టి దానికి ప్రతిఫలము తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంది మనకి. ఎప్పుడైతే ఇలాగున మన బ్రతుకులు ఉంటాయో 35, 36 వచనాలు, 35, 36 వచనాలు. నో 33, 34. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొనిడి. ఎవరికండి? నీళ్ళు ఇస్తే, ఎవరికి? ఆకలి కొంటే ఒకరోజు భోజనం పెడితే, పరామర్శిస్తే, వీటిలో ఏదైనా పాలు మనం పొందుతున్నామా? అట్టి వారికి లోకము ఏముంది అక్కడ? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినా. ఇక్కడ నీవు ఈ రాజ్యంలో నువ్వు వార్డు మెంబర్గా, కౌన్సిలర్గా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నీకు ఆధిక్యత లేకపోతే దొరకదు కూడా. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా ఆ కోవ చెందిన వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళ కోట్లాది రూపాయల ఆస్తి ఉండాలి ఆ సీటు సంపాదించాలంటే. అక్కర్లేదు. కానీ లోకం పుట్టినప్పుడు మొదలుకొని మన కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యంలో నీకు నాకు చోటిస్తాడండి. అంతకంటే ఏం కావాలి? ఆ రాజ్యం ఆయన వలె మనం కూడా పాలకులుగా ఉంటాం, పనివాళ్ళు కాదు, పాలకులుగా ఉంటాం ఆయనతో పాటు. కాబట్టి దేవుడి ఇట్లే ఆధిక్యత మనకి ఎవరై ఉన్నాడు. నీవు నేను కూడా మనం ఎలా ఉండాలి? ఫిలోమోను చూపించిన మార్గంలో మనం ఉండాలన్నమాటండి. కాబట్టి ఈ ఫిలోమోను దృష్టాంతం మనకు దినమందు ఆనందము, ఆదరణ పొందే వ్యక్తులు, మన ద్వారా ఇతరులు ఆనందము లేక తృప్తి పొందే వ్యక్తులు. మొన్న ఈ మధ్యకాలంలో మనము బుధవారం నాడు ప్రార్థనకి వెళ్తున్నాం కదా, సువార్తకి వెళ్తున్నాం. ఒక ఇంటికాడ ప్రార్థన ఆ సువార్త కూడికి అయిపోయిన తర్వాత మీరంతా వచ్చేసారు. నేను సహోదరి ఇద్దరం మిగిలాం అక్కడ. ఆ ఇంటి వారు ఆగమన్నారు, మిగిలాం.
కాస్త భోజనం కూడా పెట్టారు. ఏవో చాలా వాళ్ళిద్దరు కూర్చోవట్లేదు భార్యాభర్తలు. సహజంగా ఎవరో ఒకరే అటెండ్ అవుతారు ఈ భోజనాల దగ్గర. అలా కాదు, ఆ ఇద్దరు కూడా అక్కడ మా ఇద్దరు ముందు నిలబడ్డారు. కూర్చోండి, నో మీరు భోజనం తింటారా, మీ పిల్లలకు భోజనం పెట్టండి అన్నాను. నో, అది కూడా చేయట్లేదు. తర్వాత తింటారులే మా పిల్లలు, వాళ్ళు తిన్నారులేండి. ఇందాక ఏం తిన్నారు వాళ్ళు? అదే ఏంటది, పులిహారి. అంతట్లోకి వాళ్ళకి చిన్న చిన్న బిడ్డ 2 సంవత్సరాలు లేకపోతే 2.5 సంవత్సరాల బిడ్డ దగ్గరికి, అంటే టేబుల్ దగ్గరికి మేము తింటుండే. మేము తినలేదు, మేము న్యాయం చేయలేము ఇద్దరం కూడా. ఇంతంత పెద్ద పెద్ద బౌల్స్లో పెట్టారు కూరలు, న్యాయం చేయలేం. పళ్ళు సహకరించు, ఆరోగ్యం సహకరించదు. ఆ బిడ్డకి ముక్కు పెడితే తింది, ఆవిడే పెట్టింది ఆవిడ, మేము తింటూ ఆవిడకి పెట్టాం. ఇంకొక విషయం స్టన్ అయిపోయినమాట నేను. ఏం జరిగింది తెలుసా? ఈ చిన్న బిడ్డ ఇక్కడ బహుశా బెడ్రూమ్ ఏమో మాకు భోజనం పెట్టింది. వాళ్ళ చిన్న బిడ్డ ఎక్కడికో లోపలికి వెళ్ళిందండి. గ్లాసు ఒక చేత్తో పట్టుకోలేదు చిన్నపిల్ల. అది పోనీ మామూలు స్టీల్ గ్లాస్ కాదు, అందరికీ ఫంక్షన్లో ఏమి ఇస్తారు, గ్లాసులు ఇస్తారు, ప్లాస్టిక్. దాన్ని ఎండుగా నీళ్లు పోసుకుంటాయి. 2 చేతుల్లో ఒక చేతితో పట్టుకుంటే ఎలా పడిపోతాయి కదా. మన బెంచీల మీద చాలాసార్లు ఇలా లేపోడుకు నీళ్లు పడిపోతూ ఉంటాయి. ఈ పిల్ల ఇలా పట్టుకుంది, బుడి అడుగులు వేసుకుంటూ నా దగ్గరకు వచ్చి, ఎవరు చెప్పారండి? అమ్మా నాన్న చెప్పలే. అమ్మా నాన్న ఇలాగ ఎదురుకుంటుగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇద్దరు వడ్డిస్తాకే ఉన్నట్టుగా అటెంటివ్గా, సో ఒబీడియంట్లు అంటూ ఉన్నారు. ఇద్దరు నిలబడి సత్యమే చెప్తున్నాను నేను. ఆ బిడ్డ ఎవరు అది ప్రేమ కదా. పెద్దవాళ్ళకే చేత కాదు మనకి, అది మనం నేర్చుకోవాలి. దైవికమైన చిన్నపిల్లలను నా దగ్గరికి రానివ్వడు, ఇటువారిదే పర్ల. ఎంత క్రీస్తు మనసు కలిగి ఉందండి ఆ బిడ్డ. ప్రియ సహోదరి, ఆ చిన్న బిడ్డ నాకు నీళ్లు కావాలి నేను అడగలేదు. మంచి ఎంత ఆలోచన కలిగిన 2.5 సంవత్సరాల బిడ్డ ధైర్యంగా నా వద్దకు వచ్చి ఆ 2 చేతులతో ఎలా పట్టుకుని బుడి నడకలు నడుస్తూ ఎలాగిస్తుందండి. పరిచర్య అంటే అలా ఉంటుందండి. మంచి మనసు ఉండాలి. నేను అడిగితే కాదు ఇచ్చేది, అడగకుండగానే అర్థం చేసుకుని. ఫిలోమాను ఆకోకు చెందినవాడే నాకు గుర్తొచ్చాడు. ఫిలోమాను, అతని ప్రేమ ఏం చేస్తుందండి? ఏమైనా పడింది, అనేకుల యొక్క హృదయాలకు నెమ్మది. అవునా? విశ్రాంతి, నెమ్మది. ఎందుకు? బట్ట లేదు, బట్ట ఇచ్చాడు. భోజనం లేదు, భోజనం ఇచ్చాడు. డబ్బు లేదు, డబ్బు ఇచ్చాడు. అవును కదా? అక్కడ కొన్నే రాయబడి ఉంది. వాళ్ళు అక్కర్లు ఎవరు అనుకున్నారు? వాళ్ళు సాధారణంగా నీ పిల్లలకే చేస్తాను, నీవు నీ ఇంటి వారు అంటాం. ఇది మానవ బుద్ధిది. జంతువులు అలా చేస్తాయి, ఆ కోవ చెందినోళ్ళు మనం. కానీ ఇంకొకటి తెలుసా? ఈ మనుషుల్లో నుంచి వేరు చేయబడ్డ మనుషులు ఉన్నారు, ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. వాళ్ళకి విశ్వాసులని పేరు, క్రైస్తవులని పేరు. వాళ్ళు ఎలా చేస్తారు? ఎలాగా ఫిలోమాను వలె బ్రతుకు కలిగి ఉంటారు. ఆ సహకారుల పేర్లు ఏ విషయంలో సహకరిస్తున్నాను ప్రియుడా? ఏ విషయంలో సహకారం అందిస్తున్నాను? సహకారిగా ఉన్నాను. నువ్వు మర్చిపోకండి సుమా, దేవుడు మనకి లెక్క అడుగుతాడు. అంతేకాదు, ఇక్కడ 13వ వచనంలో 12వ అధ్యాయంలో ఇక్కడ తర్వాత అది సరే, ఇక్కడ దేవుని రాజ్యంలో లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యమును, రాజ్యాధికారం మనకు అనుగ్రహిస్తాడు బహుశా ఆ రాజ్యంలో. కాబట్టి 2వది ఫిలోమానుకు మన దృష్టాంతం ఉన్నాడు. మరొకటి చూసుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయం. ఈ మనస్సు కలిగి ఉండాలి మనం. 14వ వచనం, 17వ వచనం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం. స్త్రీలారా, మీకు మీరే పగ తీర్చుకొనక
కాబట్టి దేవుని పిల్లలకి ఈ యొక్క బుద్ధి ఉండకూడదు. అయ్యా వింటున్నావా, చూస్తున్నావా? 14వ వచనంలో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ, హింసించడం అంటే ఏంటో తెలుసా? చెప్పండి మీరు, మీలో ఎవరైనా. హింసించడం అంటే రక్తము కారునంత మట్టుకు కొట్టడం అని అర్థం. హింస అంటే టార్చర్ చేయటం అనమాట. అది రక్తం కూడా రావచ్చు. ఎప్పుడైనా ఆ పని చేస్తున్నావా? ఇట్లాంటి ఎవరైనా మనల్ని నొప్పించారనుకోండి, హృదయం నొచ్చుకుంది అనుకోండి, ఏ పరిస్థితులు బట్టి తెలుసో తెలియకో మాట్లాడినప్పుడు, లేదు మరో రీతిగా లేదు యథాలాపంగా నోటంటే వచ్చేసిన మాటను బట్టి నువ్వు ఎంతో నొచ్చుకుని ఉండొచ్చు. ఏం చేస్తావు దానికి తెలుసా? ఏం చేస్తావు? ముఖము పెద్ద అవుద్దా అవుద్దండి ఇప్పుడు సాధ్యం. ప్రజలు అంటారు కదా, ముఖం పెద్దదవుద్దా చిన్నదవుద్దా? చాటంత అవుద్దా? ముఖం చిన్నపుచ్చుకుంటాం, మార్చుకుంటాం. కొన్ని దినాల వ్యక్తులకి దూరంగా కూడా. నేను మాత్రం వందనం చెప్పను ఆ వ్యక్తికి. ఇది మానవ బుద్ధి. దేవుని బిడ్డ అగైన్. కాబట్టి మనము దేవుని పిల్లలుగా రుజువులు కనపడాలండి. విద్యార్థి మంచివాడో చెడ్డవాడో అతని యొక్క స్థాయి ఏంటో, రుజువులు ఏంటో తెలుసా? అనుదిన జీవితంలో, పరీక్షల్లో అతని యొక్క ప్రోగ్రెస్, అభివృద్ధిని చూస్తావు. ప్రిన్సిపాలు, టీచరు, నా వృద్ధి అభివృద్ధి దేవుడు చూస్తున్నాడు అని మర్చిపోదు సుమా. ఇలాగనే ఉందా? లేక జ్ఞానిని కదా అనుకుంటూ ఆయా రీతులుగా దేవునికి ఆయాసం కలిగిస్తున్నామా? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని గురించి ఆలోచించుకొనడి. సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులకును. ఒక వ్యక్తి మనకి సాధారణంగా అక్కర్లు కలిగి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాం. మనం ఎవరిని ఆశ్రయిస్తాము? అతను సమర్థుడు అనుకుని అతను ఆశ్రయిస్తాం. సాధారణ కదా, పేదవాళ్ళని ఆశ్రయించు. మనకు అక్కర కలిగినప్పుడు ఒక వ్యక్తిని సమర్థుడే వెళ్తాం. ఎందుకో నిర్దయగా సహాయం అందించడు ఆ వ్యక్తి, మనకి సహాయం ఇవ్వలేనంటాడు. ఏం చేస్తాం? సంతోషించరు తెలుసా? ఏదో అవసరం ఉండి నీ ఇంటికి వచ్చాను, నువ్వేం చేస్తావు రోజుని? ఏమైనా సహాయం చేయగలిగావా అని తిరగబడతాం మనం. అది మానవ నైజం. కానీ సహాయం చేయనంత మాత్రాన ఒక వ్యక్తికి నువ్వు దూరం ఉంటావా? నువ్వు లోకస్తులాగా బిహేవ్ చేస్తావా? దేవుని బిడ్డగా ఉంటావా? కాబట్టి ఈ లేఖనాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మన జీవితాల్లో, అనుదిన జీవితాల్లో ఎలా ఉంటున్నాం అనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది. 12వ అధ్యాయంలోనే 13వ వచనం చూద్దాం. ఇప్పుడు పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చాలు. ఈ పనే చేయలేనప్పుడు ఏది ఉచితంగా 14వ వచనంలో జీవితం లేదు నీకు. నీ మీద నీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తిని ఈ విషయంలో సహకారిగా ఉండవు నువ్వు. అతనికి సహాయం మరి అట్లా ఉండలేదు. తర్వాత 17, 18, 19 ఆయా వచనాల్లో ఉన్న జీవితం నీకు లేదు, మనకు లేదు. ఇది ఉచితంగా మనం విట్నే చేయొచ్చు మనం. కానీ 13వ వచనం అనుభవం కావాలంటే పరిశుద్ధుల యొక్క అవసరాల్లో పాలు పొందొచ్చు. జేబులో లేవనుకోండి, ఎక్కడికి వెళ్తాం? అప్పుడు ఏం చేస్తాం? బీరువాలు. అక్కడ లేవనుకోండి, ఎవరికైనా సహాయం చేయట్టుగా ఆ పని చేస్తావా? డిపాజిట్ వేస్తావు, డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఇస్తావా ఎవరికైనా? నువ్వు వడ్డీ, అక్కడ వడ్డీ 1 తీయాలి, అక్కడ డిపాజిట్ క్యాన్సిల్ చేయాలి. 2 వడ్డీ కూడా పోతుంది. 3 నాదానికి అది ఎప్పుడైతే మన చేతులు దాటిందో ఏమో వస్తుందో, ఎప్పటికి ఇస్తారో. కానీ ఇక్కడ 13వ వచనం పరిశుద్ధుల యొక్క అవసరాల్లో పాల్పొంది శ్రద్ధగా దేవుని కొరకు కొంచెం చేయాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఉన్న దాంట్లో నీకు లేములో నుంచి కూడా, కలిమిలోంచి చేయటం కాదు, లేములో సహితము ఇతరులకు మనం సహకారులుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి అలాగున సహాయం చేసిన వ్యక్తిలో ఒక పేరు చూద్దాం మనం ఇప్పుడు. రోమపత్రిక 16వ అధ్యాయం.
23వ వచనం. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయయు ఉమ్, మీకు వందనములు చెప్పుచున్నాను. ఉమ్. ఈ పట్టణపు ఖజానాదారుడు చాలు చాలు. నాకును యావత్ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయును మీకు ఎప్పుడో ఎక్కడో పరిచయం అయ్యాడు ఈ వ్యక్తి. ఎక్కడ పరిచయం అయ్యాడో తెలుసా? దెర్బేలు రక్షింపబడ్డాడు. రక్షింపబడి ఏదో సహవాసానికి వెళ్ళొచ్చు కదా, ఈయన కూడా పడ్డాడు. పరిచర్యలో కూడా వెళుతూనే ఉన్నాడు. పరిచర్యలో గతంలో భక్సి గారికి ఎలా చేస్తారు, దైవజనులకి ఎలా చేస్తారు, వాళ్ళ బట్టలు ఉక్కుతారు, దేవుని యొక్క సేవకుల బట్టలు, స్నానానికి నీళ్లు, వాష్రూమ్ అవసరాలు, మంచి వెచ్చ వేడి సమస్తము చూస్తూ, అంతేకాదు ఇలాగున అనేకమైన వాళ్ళకి మసాజ్ చేయటం దైవజనులకు. ఆ కోవుకు చెందిన వాళ్ళు అనమాట అండి వీళ్ళు. ఈ యొక్క గాయు అనే వ్యక్తి దైవజనుల పక్షాన్ని చేస్తారండి. ఒకవేళ చేసినా చేయొచ్చేమో కొందరు, అదేనా కొద్దిమందే. కానీ మీ బైబిల్లో కూడా ఎలా ఉందా? యావత్ సంఘానికి ఏం చేస్తామండి? అది ఒక్కసారి చేయలేదు ఆయన, నిత్యకృత్యం. ఈ గాయు అనే వ్యక్తి ఎప్పుడు సంఘానికి నేనున్నాను, నేను చూసుకుంటాను, ఈ విషయంలో నాకు విడిచిపెట్టేయండి. ఇది మనలో ఉండాలి. దైవికమైన పిల్లలు అయితే మనం ప్రియులారా. అందు గురించే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఏముంది? ఆ యొక్క సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథం. ఆయనకు పౌలుకు మాత్రమే కాదు కానీ పౌలుతో పాటు సంఘాలకి, సంఘానికి కూడా అనేకులకు సహకారులుగా ఉన్న వ్యక్తుల వలె మనం ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ క్లెమెంతు ఆ కోవుకు చెందినవాడు. ఎవరండి? కొద్ది పేర్లే మనం చూస్తున్నాం ఇక్కడ. స్త్రీలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు, ఆ స్త్రీలను ఉంది సహకారు, ఇతర సహకారులను ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? బల దగ్గరికి వెళ్ళకపోవడం. మన గురించి ఏమైనా, అమ్మా జీవగ్రంథం ఎక్కడుంది? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఇక్కడ ఆల్రెడీ ముగించేస్తారు, రాయటం గ్రంథస్థం అయిపోయింది. దీంట్లో కలపబడవు, తీసివేయబడవు ఏమీని, అవునా? అయితే ఒక గ్రంథం మాత్రం అక్కడ ఉంది. రక్షింపబడిన వాడి పేర్లు అన్నీ ఉంటాయి అక్కడ. అనుదిన జీవితంలో 2023వ సంవత్సరంలో నువ్వు రక్షింపబడిన దానవు వాడవైతే నువ్వు చేసిన కార్యాలు కూడా వాళ్ళ బలహీనయుండి కూడా స్వార్థలో పాలు పొందుట స్త్రీ మానుకోలేదు. స్వార్థలో పాలు పొందుట మానుకోలేదు. ఎవరి గురించి రాస్తారు? బలహీనురాలైన ఆ స్త్రీ. బలహీనుడైన మరొక వ్యక్తి నడవలేడు, మోటార్ మీద సైకిల్ మీద తిరుగుతున్నాడు. రాయబడవా? మర్చిపోకూడదు ఈ విషయాలు. కాబట్టి మనం సహకారులు, కంపేనియన్స్. మరో రీతిగా ఇక్కడ చక్కని మాట ఫిలోమోనుకు రాసిన దాంట్లో మొదటి వచనాలు ఉంటాయి చూడండి. మొదటి వచనం ఆ పత్రికలో జత పని వాళ్ళు ఉంటారు. మనము దేవునికి జత పని వాళ్ళు. కొరింథీలో ఒక చోట రాయబడడం చూడండి అన్నమాట. 3వ అధ్యాయం. చదువు. మనం ఎవరు అండి? వీఆర్ వర్కింగ్ టుగెదర్ విత్ జీసస్. దేవునితో పనివాళ్ళం అండి. దేవుని దాసుడితో కాదు, విశ్వాసులతో కాదు. ఎవరితో మనం జత పనివాళ్ళం? వీఆర్ ద కోవర్కర్స్. ఇంత ఆధిక్యత బైబిల్ అలా సెలవిస్తుంది. అయ్యా సహోదరులరా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడి, లోకరీతిగా మీరు జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారేను కాదే. ఎమ్మెల్యే సీట్ కావాలంటే, ఆయన ముఖ్యమంత్రితో కలిసి పని చేయాలంటే, కోవర్కర్గా ఉండాలంటే ఎవరిని పెట్టుకుంటారు? ఎవరు అవుతారు చెప్పండి మీరు? మినిస్టర్స్ ఉంటారు, నో డౌట్. వాళ్ళు ఎవరు ఐఏఎస్ మినిస్టర్స్ ఉంటారు, 2 ఎమ్మెల్యేలు ఉంటారు, 3 ఎంపీలు కూడా ఉంటారు. అతని కేడర్లో ఉన్నవాళ్ళు, అతని పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అంతా వాళ్ళు యోగ్యులే కదా? నీకు నాకు ఏ యోగ్యత లేదు మనల్ని ఆయనకు జత పనివారిగా పెట్టుకోవటానికి, పాలివారిగా పెట్టుకోవటానికి క్రీస్తునందు
ఆయన చేసిన కార్యం ద్వారా మనం ఆయన ఇంట్లో సహకారులుగాను జత పనివారుగాను మనం ఉన్నాం. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రభువా, నీ లేఖనాలు చెప్పబడిన అలాగున నా బ్రతుకు నీ కొరకు మిగిలిన కాలంలో 2024 సంవత్సరం ఇచ్చా కదా, తినటము త్రాగటమే కాకుండా ధరించుకోవటమే కాదు కానీ, నా ఇంటికి మాత్రం నేను పరిమితం కాదు కానీ, నా ఉద్యోగానికి మాత్రమే నేను పరిమితం కాదు కానీ, ఇలాగున ఫిలిప్పీలకు రాసిన పత్రికలోను, కొరింథీయులకు రాసిన పత్రికలోను, ఫిలోమోనుకు రాసిన పత్రికలోను, రోమీయులకు రాసిన పత్రికలోను కొందరి గురించి పేర్లు పెర్సిస్, ఇంకో మాట చదవలేదు మనం. మరియ ఉందా? 7వ వచనంలో ఉందా? 7వ వచనం 16:7 అనుకుంటా. నువ్వు చెప్పు. అక్కడ నీ ఆ పేరు తీసి మరీ పేరు తీసేసి నీ పేరు చెప్పి పెట్టుకో. అర్థమైందా? ఆవిడే కాదు, నీ పేరు పెట్టు. అతను ఆమె దేవుని కొరకు అని అర్థమైందమ్మా. బహుగా ఈ తేలిక మాట రాయటం కష్టమా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, జీవ గ్రంథంలో. నువ్వు ఆ రోజుని నీ ముఖం మాడిపోతుంది. నీకేం బహుమానం ఉండదు అక్కడ. రక్తహస్తాలతో చూస్తావు. బహుమానం పొందేవాళ్ళు ఆసక్తి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ ముఖాలు ప్రకాశం. అబ్బో, మనం దేవుని ఎదుట బహుమానం పొందినట్లు పరిగెట్టాలని ఉందా బైబిల్లో? బహుమానం పొందినట్లుగా ఒక్కడే బహుమానం పొందుతాడు. మనకు మోకరించుదాం, వాళ్ళలో పాలు పొందాం. లేఖనపు వెలుగులు మన జీవితాలు అలాగున్నాయా లేదా చూసుకుందాం. మా ఈ ఆరాధన ముగించిన తర్వాత పలహారం ఉంది. సహోదరి అలేఖ్యకు దేవుడు కొడుకు ఇచ్చాడు, దేవుడు కొడుకునిచ్చాడు కాబట్టి ఆ సందర్భంగా పలహారం కూడా ఉంది. బలలో సహోదరి ఇర్మియా